పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. తాజాగా 14 రోజుల యుద్ధంలో అమెరికా ఇంతవరకు టచ్ అయినటువంటి ఇరాన్కి ఆయువు పట్టు లాంటి ఖర్గ్ ఐలాండ్ పైన తాజాగా దాడులు చేసింది. ఇది చూడ్డానికి చాలా చిన్న ద్వీపమే, కానీ ఇరాన్కి ఒక ఆర్థిక కిరీటం అని చెప్పుకోవచ్చు, ఆయువు పట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 90% చమురు ఎగుమతులు ఇరాన్ ఈ ఖర్గ్ ఐలాండ్ నుంచే చేస్తుంది. అంత కీలకమైనటువంటి ప్రాంతము. అక్కడ ఆ ద్వీపం పైన అమెరికా దాడులు చేసింది. తాజాగా ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా అధికారికంగా తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అయితే ఇక్కడ ఇంకొక శుతిమెత్తని హెచ్చరిక కూడా చేశాడు. ఏంటంటే ఇది ఇక్కడతో ఆగిపోదు. ప్రస్తుతం దాడులు చేసింది కేవలం ఆ ఖర్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేశాము, చమురు మౌలిక సదుపాయాలపై మాత్రం దాడులు చేయలేదు, కానీ వాటిపై కూడా చేస్తాం ఇరాన్ తన వైఖరి మార్చుకోకపోతే. అంటే అతని ఉద్దేశం ఏంటంటే హర్మూజ్ జలసంధి దగ్గర ఏదైతే ఇప్పుడు ప్రతిష్టంభన నెలకొందో షిప్పులు అన్నీ కూడా ఆపేస్తున్నారు. అమెరికా భరోసా ఇచ్చినా కూడా ఏ దేశం కూడా దాని దరిదాపుల్లోకి రావడం లేదు, చాలా సుదూరంగా ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. హెచ్చరికలు జారీ చేయడం మాత్రమే కాదు, కొన్నింటిని తమ మాట వినకపోతే కొన్ని షిప్పులను పేల్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ల్యాండ్ మైన్స్ ఏ విధంగా అయితే మనకి అడవుల్లో చూస్తూ ఉంటామో, అలాగే సీ మైన్స్ అనేవి అక్కడ ఇరాన్ పెట్టడం జరిగింది. దాన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. శాటిలైట్ వాటికి కూడా అందడం లేదు. వాటి జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలా షిప్ పేలిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆ దరిదాపుల్లో ఎవరు కూడా వెళ్ళడానికి, షిప్పులను తీసుకురావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ చమురు సంక్షోభం అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా ముంచేస్తోంది. సో ఈ ట్రంప్ హెచ్చరికల తర్వాత మరి ఇరాన్ ఏమైనా జంకుతుందా అంటే ఇరాన్ ఎక్కడ తగ్గేటట్టు కనబడట్లేదు. ఒకసారి ఆ ద్వీపం గురించి చూద్దాం. ఎందుకు ఇంత క్రూషియల్ అంటే కనుక పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి ఖర్గ్ అనేది ఒక చిన్న ఐలాండ్. ఇరాన్ తీరానికి సుమారుగా ఇది 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది, అత్యంత కీలకమైనటువంటి ద్వీపం ఇది. అదే ఖర్గ్ ఐలాండ్. ఇందాక నేను చెప్పినట్టుగా 90% ఎగుమతులు, చమురు ఎగుమతులు ఎక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. 1986 నుంచి కూడా ఇక్కడ విదేశీ పెట్టుబడులు రావడము, అది ఇరాన్కి ఒక కీలకమైనటువంటి స్థావరంగా మనం చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఇరాన్ అక్కడి నుంచి దాదాపుగా 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. ఇప్పుడు ఈ హెచ్చరిక ఏంటంటే ఈ దాడులు చేయడం ద్వారా ప్రస్తుతానికైతే మీ చమురు మౌలిక సదుపాయాలపైన దాడి చేయలేదు, మీరు కనుక మాట వినకపోతే వాటిపై కూడా దాడి చేస్తాం. అంటే ఇరాన్కి ఆయువు పట్టు దెబ్బతిన్నట్టుగానే మనం భావించాలి. మరి ట్రంప్ అన్నంత పని చేస్తాడా? మరి ఇరాన్ ఈ బెదిరింపుకి ఏమైనా లొంగుతుందా? తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.